సూర్యనారాయణమూర్తి దగ్గరికి వచ్చేటప్పటికి ఒక విశేషం ఉంది. పరబ్రహ్మస్వరూపం అనుభవంలోకి వస్తుంది తప్ప పరబ్రహ్మముగా ముగ్గురు మూర్తుల యొక్క కలయిక స్వరూపంగా కరచరణాదులు లేకుండా ఈ మాంస చక్షువుతో దర్శనం చేయడానికి వీలైనటువంటి వెలుగుల ముద్దయినటువంటి పరబ్రహ్మస్వరూపం ఏది అంటే ఒక్క సూర్యనారాయణమూర్తి. మిగిలిన వాళ్ళెవరినైనా సరే కరచరణాదులతో కూడినటువంటి మూర్తిని మనం ఒక విగ్రహంగా ఉపాసన చేస్తాం. ఒక్కొక్కసారి ఆయన అనుగ్రహిస్తే ఏ రూపంలో మనం ఆరాధన చేశామో ఆ రూపంలో దర్శనాన్ని ఇస్తూ ఉంటాడు. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తుపారే సర్వాణి రూపాణి విజిత్య ధీర నామాని కృత్వాభివదన్ యదాస్తే అంటారు. ఎవరెవరు ఏ రూపంలో చూడాలని కోరుకున్నారో వాళ్ళకి ఆ రూపంలో అనుగ్రహిస్తాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం